యాక్చువల్లీ ఈ ఇంటీరియర్ ని చూస్ చేసుకునేటప్పుడు మీరు మీకంటూ కొంచెం టైం యూటిలైజ్ కంప్లీట్ గా పెట్టాలి అన్న కాన్సెప్ట్ కాకుండా ఒకళ్ళకి ఇస్తే ఈ పని మాకు అయిపోతుంది అండ్ మేము ఇన్స్పెక్షన్ కి వెళ్ళినా కూడా ఆ పని కంప్లీట్ గా అవుతుంది అన్న ఒక పాయింట్ తో మీరు ఆర్బీ ఇంటీరియర్ ని చాలా ఫస్ట్ ప్లేస్ లో చూస్ చేసుకోవచ్చు. బికాస్ వీ బోత్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ వీ కుడెంట్ మేక్ టైమ్ టు స్టే హియర్ అండ్ గెట్ ద థింగ్స్ డన్. సో అలాంటి టైంలో మాకు ఆర్బీ ఇంటీరియర్ అనేది చాలా బాగా హెల్ప్ చేసింది. ఈవెన్ దో ఇక్కడ వర్క్ అవుతున్నా కూడా వీ హ్యాడ్ సమ్ ఫీలింగ్ దట్ ఓకే ఫైన్ అక్కడ వర్క్ అవుతుంది, ఈవినింగ్ వెళ్ళి చూసినా కూడా అది కంప్లీట్ అయి ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే ఆర్బీ ఇంటీరియర్ కెన్ గివ్ యూ ఆల్. సో దీనికి ఫస్ట్ థింగ్ యూ కెన్ చూస్ ఆర్బీ ఇంటీరియర్. అండ్ ఇంకొకటి ది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. మాకు ఈ ఫ్లాట్ ఇంటీరియర్ కి ఇచ్చే కన్నా ముందు పెస్ట్ కంట్రోల్ కానీ అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ టైల్స్ ఫ్లోరింగ్ అంతా ప్రొటెక్షన్, ఫ్లోర్ ప్రొటెక్షన్ షీట్స్ కానీ అంతా కూడా మాకు వీళ్ళు సజెస్ట్ చేశారు. అండ్ ఫ్లోర్ ప్రొటెక్షన్ వేసిన తర్వాత మాకు ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం జరగలేదు. మేబీ హియర్ ఆర్ దేర్ కొన్ని అవుతాయి, బట్ ఇట్స్ ది పార్ట్ ఆఫ్ కార్పెంటరీ అండ్ దానిని మనము పాజిటివ్ గా తీసుకుంటే అవుట్పుట్ మీకు ఎంత బాగా వస్తుందన్న దానిలో యూ కెన్ వెరీ వెల్ ట్రస్ట్ ఆర్బీ ఇంటీరియర్. మీకున్న థాట్స్ కి ఆర్బీ ఇంటీరియర్ సపోర్ట్ తో అది ఆల్మోస్ట్ 100 to 100% వెళ్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ లవ్డ్ అ లాట్ ఫ్రమ్ ఆర్బీ ఇంటీరియర్. అండ్ ఓవరాల్ గా మీరు అనుకున్న ఐడియా రియల్ గా చూస్తున్నారు. సో మీ ఆలోచనకి వదిలేస్తున్నాం.